నమస్కారం. ప్రైమ్ టైమ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇంటింటి సర్వే సమయంలో సరైన వివరాలు అందకపోవడంతో దాదాపు 44.71 లక్షల మంది ఓటర్లను అధికారులు అన్కలెక్టబుల్ కేటగిరీలో గుర్తించారు. మరి వీరందరి ఓట్లు తొలగిపోయినట్లేనా? ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి? మొబైల్లోనే ఓట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్లో భాగంగా ఇంటింటి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలనలో దాదాపు 44 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాథమిక నివేదికల్లో ఈ సంఖ్యను 44.71 లక్షలుగా పేర్కొనగా ఆ తర్వాత ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన సమాచారంలో పెండింగ్ ఫారాల సంఖ్య సుమారు 44.89 లక్షలుగా నమోదైంది. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో పేర్లు నమోదైన వారు, చిరునామాలు అందుబాటులో లేనివారు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అన్కలెక్టబుల్గా గుర్తించారంటే ఆ ఓటు వెంటనే శాశ్వతంగా తొలగిపోయిందని అర్థం కాదు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత కూడా అర్హులైన ఓటర్లు తమ పేరు చేర్చుకునేందుకు, వివరాలు సరిచేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారు కూడా ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే ఫారం సమర్పించినా డేటా ఎంట్రీ, చిరునామా లేదా ఇతర సాంకేతిక కారణాలతో వివరాల్లో పొరపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు, కొత్త ఓటర్ నమోదు వివరాల సవరణకు అవకాశం ఉంటుంది. కొత్తగా పేరు నమోదు చేయించుకోవాలనుకునే వారు ఫారం 6 సమర్పించాలి. ఇప్పటికే ఓటర్గా ఉండి చిరునామా, పేరు, వయస్సు, ఫోటో లేదా ఇతర వివరాలను సరిచేసుకోవాలనుకునేటువంటి వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు గుర్తింపు, వయస్సు, నివాసానికి సంబంధించిన అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఇక మీ ఓటరు వివరాలను మొబైల్ ద్వారా తెలుసుకునేందుకు ముందుగా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. అందులో ఇంగ్లీష్లో ECI స్పేస్ EPIC నంబర్ అని టైప్ చేసి 1950 నంబర్కు SMS పంపండి. ఉదాహరణకు ECI ABC 1234567 అని పంపాలి. కాసేపటి తర్వాత ఎన్నికల సంఘం నుంచి మీ పేరు, నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్, సీరియల్ నంబర్ వంటి వివరాలతో సమాధానం రావచ్చు. EPIC నంబర్ను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయడం చాలా ముఖ్యం. SMSకు వెంటనే సమాధానం రాకపోతే మీ పేర్లు నమోదు కాలేదని నిర్ధారించుకోవద్దు. నెట్వర్క్ లేదా సాంకేతిక సమస్యల కారణంగా రిప్లై ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓటర్లు ఎన్నికల సంఘం అధికారిక ఓటర్స్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి EPIC నంబర్, పేరు లేదా ఇతర వివరాలతో తమ ఓటర్ స్టేటస్ను పరిశీలించవచ్చు. అక్కడ సమాచారం కనిపించకపోతే మీ ప్రాంతానికి చెందిన బూత్ లెవెల్ అధికారి, అదే BLOను సంప్రదించాలి. అవసరమైతే 1950 ఓటర్ హెల్ప్ లైన్కు కాల్ చేసి అధికారిక సమాచారం పొందవచ్చు. ఓటర్ కార్డ్ చేతిలో ఉంటే సరిపోదు. ఎన్నికల సమయంలో ఓటు వేయాలనుకుంటే మీ పేరు తప్పనిసరిగా ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉండాలి. అందుకే జూలై 31న ముసాయిదా జాబితా విడుదలైన వెంటనే మీతో పాటు మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా చెక్ చేసుకోండి. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా ఆగస్టు 30 లోపు దరఖాస్తు చేసుకోండి. మీ ఓటు మీ హక్కు, దాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఇలాంటి సమాచారాన్ని మరింత మందికి చేరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. ప్రైమ్9ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.